చెరుకుపల్లి అనే గ్రామంలో గంగమ్మ, రామయ్య అనే దంపతులు జీవనం సాగిస్తుండేవారు. గంగమ్మ నిదానంగా ఆలోచించేది. రామయ్య తొందరగా మండిపోయేవాడు. కాని వారి మధ్య ప్రేమ, నమ్మకం మాత్రం బలంగా ఉండేది. రామయ్య రోజూ పొలంలో పనిచేసి నిద్రకు డోలయ పట్టేవాడు. గంగమ్మ ఇంటి పనులు చూసుకుంటూ, అతనికి మంచి భోజనం పెడుతూ, శ్రద్ధగా చూసుకునేది. కానీ రామయ్యకు ఒక అలవాటు ఉంది. ఎటువంటి సమస్య వచ్చినా వెంటనే ఆగ్రహంతో పెద్దగా మాట్లాడేవాడు. ఒకరోజు రామయ్య పొలానికి వెళ్లి రాత్రి ఇంటికి తిరిగి వచ్చాడు. ఆ రోజు నాటి పంట నీటికి నాశనం అయిందని తెలిసి కోపంతో పొంగిపోయాడు. గంగమ్మ వద్దకు వచ్చి ఇది మన దౌర్భాగ్యం, మనం ఎంత కష్టపడినా ప్రయోజనం లేదు అనేశాడు. గంగమ్మ శాంతంగా నవ్వింది. రామయ్య, నీ కోపం పంటను తిరిగి తీసుకొస్తుందా? ఇది ప్రకృతికి మించిన సమస్య కాదు. మనం ఇంకోసారి ప్రయత్నిస్తే మంచి ఫలితాలు వస్తాయి అని చెప్పింది. రామయ్య ఆశ్చర్యపోయాడు. ఆమె నిశ్శబ్దంగా వ్యవహరించిన తీరు అతనికి ధైర్యాన్ని కలిగించింది. గంగమ్మ మెల్లిగా, పల్లెటూరిలో జీవనానికి ప్రకృతితో సామరస్యమే మార్గం. మన కష్టానికి ఫలితం లేనప్పుడు కోపం అవసరం లేదు. సమస్యకు సమాధానం కోసం ఆలోచించాలి అని చెప్పింది. తదుపరి రోజుల్లో గంగమ్మ సూచనతో రామయ్య పొలంలో రకరకాల పంటలు వేశాడు. నీటి కొరత సమస్యను అధిగమించేందుకు ఇతర గ్రామస్తులతో కలిసి చెరువులో పని చేయసాగాడు. గంగమ్మ అతనికి మద్దతుగా నిలిచి కుటుంబాన్ని ముందుకు నడిపింది. కొన్ని రోజుల తర్వాత రామయ్యకు పంటలో మంచి లాభం వచ్చింది. రామయ్య గంగమ్మను చూస్తూ, నీ ధైర్యమే నన్ను బలంగా ఉంచింది. నిజంగా నీవు నా జీవనాధారం అని మురిసిపోయాడు. సందేశం: పల్లెటూరి జీవితంలో సమస్యలు సహజం. కాని భర్త, భార్య ఇద్దరూ నమ్మకంగా, స్నేహపూర్వకంగా కలిసి నడిస్తే ఏ సమస్యనైనా ఎదుర్కొనవచ్చు. ఓర్పు, సహనం, ప్రేమనే కుటుంబ బలం.